నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను మీ లక్ష్మీనారాయణ నరహర్శెట్టి. వార్తాపత్రికల వార్తా విశ్లేషణకి స్వాగతం. ముందుగా మహాదినపత్రికలు ఏం ప్రచురించారో చూద్దాం. ఏపీలో లోకల్ వార్ బాబు గ్రీన్ సిగ్నల్. మార్చి 9న నోటిఫికేషన్ షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు. లోకల్ వారు ఏపీలో కూడా స్టార్ట్ అయిపోతున్నాయని కూడా తెలుస్తుంది. ఇక నామ్ నరేందర్ కామ్ సరెండర్. మరి ప్రధాని నరేంద్ర మోడీపై పేరు మాత్రం నరేందర్ అని, కానీ ఆయన పనే సరెండర్ అయిపోవటం అని తీవ్ర విమర్శలు అయితే షర్మిల చేశారని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా కేసీఆర్ ఫోటోకు అజరుద్దీన్ దండం పెట్టాలి. మరి బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీష్ రావు అన్నారు. మరి ఏది రకంగా ఉంది, కేసీఆర్ ఫోటోకు దండం పెట్టాల్సిన పరిస్థితి అజరుద్దీన్ ఉంటుందని చెప్పి కూడా మరి హరీష్ రావు చెప్పారని ప్రచురించారు. ఇక పాత జిల్లాల్లో రద్దు చేయం, కొత్త జిల్లాలు ఏర్పాటు చేయని తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి. భూపాలపల్లి జిల్లా రద్దు కాదు, సింగరేణి బోర్డు కూడా రద్దు కాదని, కుట్రలు కుతంత్రాలను తిప్పి కొట్టాలని చెప్పి ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి కూడా మరి ఆయన పిలుపునివ్వటం అయితే జరిగింది. ఇక రాజ్యసభకు ఛాన్స్ అని మాజీ ఎంపీ రంజిత్ రెడ్డికి మంత్రి పదవి సాధ్యం కాకుంటే వచ్చే నెలలో ఖాళీ కానున్న రాజ్యసభ స్థానానికి పరిశీలిస్తున్నట్టుగా చర్చ జరుగుతుంది. రంజిత్ రెడ్డి లేదా వేం నరేందర్ రెడ్డిలో ఒకరికి రాజ్యసభ ఛాన్స్ దక్కవచ్చని వినబడుతుంది. వేం నరేందర్ రెడ్డికి గతంలో ఎమ్మెల్సీ ఇవ్వాలని ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ఇప్పుడు అందుకు సమయం వచ్చిందని కూడా మరి రాజ్యసభకు రంజిత్ రెడ్డికి మరి మనకు తెలుసు చేవెళ్ళ కు సంబంధించిన మరి నాయకుడు, వికారాబాద్కు సంబంధించిన నాయకుడు ఒకప్పుడు రంజిత్ రెడ్డి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని అయితే కూడా సంపాదించుకున్నారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక అదేవిధంగా కవిత పార్టీ టీఆర్ఎస్ జూన్ 2న ముహూర్తం ఫిక్స్. తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు మరి సృష్టించబోతున్నారు. తెలంగాణ జాగృతి చీఫ్ కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుకు ముహూర్తం ఫిక్స్ చేయనున్నారా? సరైన సమయంలో రాజకీయ పార్టీ ఏర్పాటుపై ప్రకటన చేస్తారని స్వయంగా చెప్పిన కవిత ఇప్పుడు అందుకు రెడీ అయ్యారా? తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2న తెలంగాణ అపాయింట్మెంట్ డే కవిత పార్టీ ఆవిర్భావ డే కూడా కానుందా? రాజకీయ వర్గాలు, జాగృతి వర్గాల్లో జరుగుతున్న ప్రచారం ఇందుకు అవుననే సంకేతాలు వినబడుతున్నాయి. ఇప్పటికే ఢిల్లీకి వెళ్లిన తెలంగాణ జాగృతి టీం కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో భేటీ అయింది. కొత్త పార్టీ పెట్టడానికి అవసరమైన అప్లికేషన్, ఇతర డాక్యుమెంట్లను సమర్పించారు. 3-4 నెలల్లో కొత్త పార్టీ కసరత్తు కొలిక్కి రానుంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2న లాంఛనంగా ఆమె పార్టీ పేరును, అజెండాను ప్రకటించనున్నారు. అమరవీరుల కుటుంబాల సాక్షిగా తమ రాజకీయ భవిష్యత్తును స్పష్టం చేయనున్నారు. పార్టీ నిర్మాణం ఎలా ఉంటుందో కూడా అదే రోజున ప్రకటించనున్నారు. ఈలోగా నిర్మాణానికి సంబంధించిన ప్రాథమిక సన్నాహకాలు కూడా పూర్తిగా ఉన్నాయని చెప్పి కూడా ప్రచురించారు. ఇక ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రతిరూపంగా కవిత తన రాజకీయ పార్టీని బీఆర్ఎస్ నిర్లక్ష్యం చేసిన కాంగ్రెస్ చేయలేని అంశాలు, సమస్యల ఎజెండాతో ప్రధానంగా నిర్మించినట్లుగా మరి తెలుస్తుంది. మరి కవిత జనం బాట పర్యటనకు జిల్లాల నుంచి మంచి స్పందన కనిపించింది. మెదక్, సిద్దిపేట జిల్లాలో కవిత పర్యటన కొందరు నేతలను హడలెత్తించింది. రంగారెడ్డి, పాలమూరు జిల్లాలో కవిత పర్యటన మాజీ మంత్రులను, వారి అనుచరగణాన్ని షేక్ చేసింది. కవిత కార్యాచరణ బీఆర్ఎస్ నేతల తప్పులు బలంగా ప్రజల్లోకి వెళ్ళగా కూకట్పల్లి ఎమ్మెల్యే తీరును కూడా కవిత ఎండగట్టారు. ఇక హరీష్ రావును, సంతోష్ రావును టార్గెట్ చేసి అనేక అంశాలు బయటపెట్టిన తీరు పార్టీలో అనేక మంది నేతలను సంతోషపరిచింది. మరి కవిత డేరింగ్ అండ్ డాషింగ్ దూసుకుపోతున్న తీరును రాజకీయ అవకాశాల కోసం చూస్తున్న నేతలు టచ్లోకి వెళుతున్నారు. కవిత రాజకీయ పార్టీ ఆషామాషిగా ఉండదని, తెలంగాణ రాజకీయాల్లో చాలా బలంగా ఉంటుందని రాజకీయ వర్గాలు అయితే చెప్తున్నాయి. మనకు తెలుసు కవిత ఏ రకంగా మరి బీఆర్ఎస్ నేతల మీద కావచ్చు, తన సొంత అన్న కావచ్చు, లేదంటే మరి హరీష్ రావు కావచ్చు, ఎవరి మీదైనా కూడా తిరుగుబాటు బావుట ఎగరవేసింది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా వచ్చే సార్వత్రిక ఎన్నికలకి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. తెలంగాణలో తనకంటూ ఒక మార్కు చూపించుకోవడానికి మరి కవిత ట్రై చేస్తుంది. చూడాలి రానున్న రోజుల్లో ఎంత సెన్సేషనల్ చేయనున్నారు అనే దానికి మరి ఇదొక వచ్చుతునకైతే కాబోతుంది. ఇక పాత జిల్లాలు రద్దు చేయడం, కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడం తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి. భూపాలపల్లి జిల్లా రద్దు కాదు, సింగరేణి బోర్డు కూడా రద్దు కాదు, కుట్రలు కుతంత్రాలను తిప్పికొట్టాలన్నారు. పాత జిల్లాలు రద్దు, కొత్త జిల్లాల ఏర్పాటు ఆలోచన ప్రభుత్వానికి లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కానీ పునర్వ్యవస్థీకరించాలనే ఆలోచన మాత్రమే ఉందన్నారు. బహిరంగంగా ప్రజల సూచనలు తీసుకునే ఆలోచన చేస్తామని పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం చెల్పూర్లో ఏర్పాటు చేసిన ప్రజాపాలన ప్రగతిబాట బహిరంగ సభలో ముఖ్య అతిథిగా హాజరైన సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ భూపాలపల్లి జిల్లాను రద్దు చేస్తామని బీఆర్ఎస్ పార్టీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. ఎటువంటి పరిస్థితుల్లో పాత జిల్లాలను అయితే రద్దు చేయము, వ్యవస్థీకరిస్తామైతే కానీ పాత జిల్లాలను రద్దు చేయమని సీఎం రేవంత్ రెడ్డి భరోసానైతే కల్పించారని కూడా ప్రచురించారు. అదేవిధంగా పక్కన చెన్నైలో జగన్ పక్కన కూర్చొని మాట్లాడుకున్న జగన్ విజయ్, జననాయకుడితో జననాయకుని అంటూ ఫోటోలు వైరల్. జగన్తో స్టాలిన్, సూర్య కరచాలనమని కూడా మరి ప్రచురించారు.
ఇక అదేవిధంగా రాజకీయ సినీ రంగాలకు చెందిన ముగ్గురు ప్రముఖులు ఒకే వేడుకల్లో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్, నటుడు రాజకీయ నేత దళపతి విజయ్ ఆదివారం చెన్నైలో జరిగిన ఒక వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. ఇటీవల రాజకీయాల్లోకి ప్రవేశించిన విజయ్ ఇద్దరు అగ్రనేతలతో కలిసి కనిపించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వైసీపీ అధినేత జగన్ బంధువు వైఎస్ సునీల్ రెడ్డి కుమారుడు సాహిల్ రెడ్డి వివాహం చెన్నైలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు హాజరైన స్టాలిన్, జగన్, విజయ్ నూతన వధూవరులను ఆశీర్వదించారు. జగన్, విజయ్ పక్కపక్కనే కూర్చుని కాసేపు ముచ్చరించుకోవటం కెమెరాల కంటపడింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చాలా వైరల్గా మారాయి. జననాయకుడితో జననాయకన్ అంటూ ఫోటోలు అభిమానులు వైరల్ చేశారు. టీవీకే పేరుతో విజయ్ రాజకీయ పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. మరోవైపు జననాయకన్ అనే తన సినిమా సెన్సార్ నిన్న వివాదాల్లో వార్తల్లో నిలిచారు. ఈ రాజకీయ పరిణామాల నేపథ్యంలో జగన్, స్టాలిన్ వంటి ప్రముఖుల నేతలు విజయ్ కనిపించడం తమిళ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. మరి ఒక వివాహానికి హాజరైన వీళ్ళు మరి పక్కనే కూర్చున్నారు. వివాహానికి వెళ్ళారు కాబట్టి రాజకీయ విషయాలు పెద్దగా రాకపోవచ్చు. కానీ ఎవరైతే మరి ఆయన విజయమో తమిళనాడు రాజకీయాల్లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నారో, ఆల్రెడీ సెన్సేషన్ క్రియేట్ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇద్దరు కలవటం, అదేవిధంగా అక్కడ ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా కలవటం అక్కడ ఎంతో ప్రాధాన్యతనైతే సంతరించుకుందని కూడా మనకి తెలుస్తుంది. ఇక ఎఫ్ఎస్ఎల్లో అగ్ని ప్రమాదంపై రిటైర్డ్ జడ్జితో విచారణ జరపాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే మరి మాట్లాడటం జరిగింది. హైదరాబాద్ నాంపల్లిలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డితో బీజేపీకి లాలూచి లేకపోతే దర్యాప్తు చేయించాలని ప్రభుత్వానికి కేటీఆర్ సూటిగా సవాల్ విసరడం అయితే జరిగింది. ఆదివారం హనుమకొండలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఎఫ్ఎస్ఎల్లో అగ్ని ప్రమాదం సీఎం రేవంత్ పనేనని ఆరోపించారు. చలికాలంలో ఎక్కడైనా అగ్ని ప్రమాదం జరుగుతుందా అంటూ సందేహం వ్యక్తం చేశారు. పక్కా ప్రణాళికతో ఆధారాలు మాయం చేసేందుకు కుట్ర జరుగుతుందన్నారు. ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ తూతూ మంత్రంగా వివరణ ఇచ్చామని మండిపడుతున్నారు. మరి ఏదైతే ఈయన మీద ఉందో అభియోగం వేస్తున్నారు, దీన్ని ఎంతవరకు చూడాలి. ఒకవేళ కేటీఆర్ మాట్లాడే మాటల్లో ఓన్లీ ఆరోపణలుగానే చూడాలా, అసలు ఎందుకు ఆయన అలా మాట్లాడేందరికి మరి కొంత కాలంలో సమాధానం వస్తుంది. మనకు తెలుసు రాజకీయ నాయకులు మున్సిపల్ ఎన్నికల వేళ ఒకరి మీద ఒకరు మరి పైచేయి సాధించడానికి ఎత్తులకు పై ఎత్తులు అనుకోవచ్చు, కౌంటర్లకు ఎన్కౌంటర్లు అనుకోవచ్చు, కీలకంగా మరి ఒకరి మీద ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఇక రేవంత్, కేసీఆర్ ఇద్దరు కూడా రాహుకేతువులు అని చెప్పి బీజేపీ చీఫ్ రామచంద్రరావు మండిపడిన విషయాన్ని కూడా ప్రచురించారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి రాహు అయితే మాజీ సీఎం కేసీఆర్ కేతు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు అభివర్ణించారు. ఈ రాహుకేతువుల నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడాలంటూ ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం కొత్తగూడెంలో బీజేపీ విజయ సంకల్ప సభ పేరిట నిర్వహించిన భారీ సభలో రామచంద్రరావు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచింది బీఆర్ఎస్ పార్టీ అని విమర్శించారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీల్లో ఒక్కటి మినహా హామీల అమల్లో విఫలమైందంటూ మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తేనే కేంద్ర పథకంలో ఇంటింటికి తాగునీరు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ వస్తుందన్నారు. కొత్తగూడెం కార్పొరేషన్లో పలు వసూళ్ల మినహా పనులు లేదని రామచంద్రరావు వ్యంగ్యంగా మాట్లాడారు. ఏదేమైనప్పటికీ కూడా బీజేపీ చీఫ్ రామచంద్రరావు కాస్త దూకుడైతే ప్రవర్తిస్తున్నారు. మరి రాహు కేతువులుగా సీఎం రేవంత్ని, మాజీ సీఎం కేసీఆర్ని ఆయన అభివర్ణించడాన్ని మీరు ఏ రకంగా చూస్తారో, ఏమంటారో మరి కింద కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. ఇక అదేవిధంగా కీలక కేసుల డేటా సురక్షితం జరుగుతుందంతా తప్పుడు ప్రచారం, ఓటుకు నోటు కేసు, ఫోన్ ట్యాపింగ్ కేసు ఆధారాలు చెక్కు చెదరలేదు. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ అగ్ని ప్రమాదంపై డైరెక్టర్ శిఖా గోయల్ స్పష్టత ఇచ్చారు. నాంపల్లిలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్లో శనివారం జరిగిన మరి అగ్ని ప్రమాదంలో ఎలాంటి డేటా నష్టపోలేదని ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ శిఖా గోయల్ స్పష్టత ఇచ్చారు. 2 కీలక కేసులకు సంబంధించిన డేటా ఉన్న ఫైల్స్, డిస్కులు కాలిపోయాయని, జరిగిన ప్రచారంలో నిజం లేదన్నారు. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్లో జరిగిన అగ్ని ప్రమాద వివరాలను ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో
కూడా తెలిపారు. ఎఫ్ఎస్ఎల్లో కాలిపోయిన డాక్యుమెంట్స్ ఇదివరకే ఏసీబీ కోర్టుకు సమర్పించామని, మా వద్ద లేకపోయినా కోర్టు వద్ద ఉంటాయన్నారు. ఏదైనా ఘటనతో ఆధారాలు కాలిపోయినా మా టీం వాటిని డేటా నుంచి రీట్రీవ్ చేస్తుందని తెలిపారు. సో ఎఫ్ఎస్ఎల్ ఆఫీసులో శనివారం ఉదయం 10 గంటలకు 8 నిమిషాలకు అగ్ని ప్రమాదం సంభవించినట్లు తెలిపారు. మంటలను మొదట ఎఫ్ఎస్ఎల్ ఉద్యోగి గుర్తించారని, మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తే సాధ్యపడలేదని, అదే సమయంలో మంటలు క్రమంగా ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ ట్రైనింగ్ హాల్కు వ్యాపించాయని చెప్పారు. కీలక ఆధారాలపై దుష్ప్రచారం వద్దని కూడా మరి సికా గోయల్ అయితే తెలియజేశారు. మీ బీఆర్ఎస్ మీరు అందరూ కూడా బురద జల్లొద్దు, మరి రేవంత్ మీద మీరు బురద చల్లాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కూడా అనుకోకుండా జరిగిన ఒక ఫైర్ యాక్సిడెంట్గా మరి సికా గోయల్ అయితే చాలా స్పష్టంగా చెప్పడం అయితే జరుగుతుంది. దీని మీద మరి కేటీఆర్ మాట్లాడుతున్న మాటల మీద మరి రేవంత్ రెడ్డి ఏ రకంగా రియాక్ట్ అవుతారనేది మనందరం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. ఇక అదేవిధంగా వైన్ షాపులు, బార్లు బంద్. నేటి సాయంత్రం నుండి 48 గంటల పాటు తెలంగాణ వ్యాప్తంగా 2 రోజుల పాటు మద్యం దుకాణాలు బంద్కు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా శాంతి భద్రతల పరిరక్షణ, ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు వీలుగా అన్ని మున్సిపాలిటీలు అన్ని మున్సిపాలిటీల పరిధిలో వైన్స్ బార్లను 2 రోజుల పాటు మూసివేయాలన్నారు. ఫిబ్రవరి 9వ తేదీన సాయంత్రం 5 గంటల నుంచి 11వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు మద్యం అమ్మకాలను ఆ ప్రాంతంలో పూర్తిగా నిషేధించారు. మరి మున్సిపల్ ఎన్నికల వేళ మరి కంపల్సరీ గొడవలను ఏమైనా అదుపు చేయాలన్నా, ఎక్కడా కూడా మరి ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదన్నా కూడా మద్యం అనేది కొంత ప్రధాన పాత్ర పోషిస్తుంది. కాబట్టి దాన్ని కూడా మరి 48 గంటల పాటు ప్రభుత్వం దాన్ని అయితే బంద్ అయితే చేస్తుంది. ఇక అదేవిధంగా పాత జిల్లాలు రద్దు చేయమని, కొత్త జిల్లాలు ఇస్తామని, కొత్త జిల్లాలకు ఏర్పాటు చేసేది ఏమీ లేదని, ఉన్నవాటిని వ్యవస్థీకరిస్తామని ఆల్రెడీ చెప్పారు. ఇక చెన్నైలో జగన్ గురించి కూడా మనం చూసాం. ఎవరైతే సినిమా ఇండస్ట్రీ ప్రముఖులు ఉన్నారో, సూర్య కావచ్చు, విజయ్ కావచ్చు, వీళ్ళు మరి జగన్తో కలిసి అక్కడ వివాహానికి వెళ్ళి హాజరయ్యారు. ఇక బీజేపీ నుండి బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు, పార్టీలోకి ఆహ్వానించిన సబితేంద్ర రెడ్డి సమతా కుంభు కన్నుల పండుగ 40వ సమతా కుంభు కన్నుల పండుగ జరిగింది. 4వ బ్రహ్మోత్సవాలు. జీవితంలో ఎదురయ్యే కష్ట సుఖాలు రథచక్రాలు లాంటివి శ్రీ తిదండి చిన్నజీయర్ స్వామి చెప్పడం అయితే జరిగారని కూడా ప్రచురించారు. ఇక ప్రచారంలో దూసుకుపోతున్న అంజలి 11 వార్డు అభివృద్ధి పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకుంటా గత పాలకుల నిర్లక్ష్యానికి గురైన 11 వార్డున ఆమనగల్లో అభివృద్ధి చేస్తానని ఆమె చెప్తుంది. ఇక మున్సిపల్ పోర్లో బీఆర్ఎస్ ప్రచారం జోరు పెంచిన గులాబీ అభ్యర్థులని, అదేవిధంగా మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న కంది శ్రీనివాసరెడ్డి అని కూడా ప్రచురించారు. మనకు తెలుసు ఆదిలాబాద్లో మరి కంది శ్రీనివాసరెడ్డి తనదంటూ ఒక ప్రత్యేక శైలిని ఏర్పాటు చేసుకున్నారు, తనకంటూ ఒక మార్క్ ఏర్పాటు చేసుకున్నారు. అక్కడున్న ప్రజల్లో కంది శ్రీనివాసరెడ్డి అంటే ఒక విపరీతమైన అభిమానం ఉంది. ఎందుకంటే పేదలకు ఆకలితో ఉండకూడదని ఆయన చేస్తున్న నిరంతర అన్నదానం కావచ్చు, అంబులెన్స్ల ద్వారా సేవలు కావచ్చు, ఇవన్నీ ప్రజల్లో అక్కడ గుర్తుండిపోయాయి. కాబట్టి కంది శ్రీనివాసరెడ్డిని ఎప్పుడు కూడా అక్కడ జిల్లా ప్రజలు ఎంతో గొప్పగా చూసుకుంటూ ఉంటారు. ఇక అలాంటి కంది శ్రీనివాసరెడ్డి 25, 26, 27, 38, 46, 47 వార్డుల్లో తిరిగి కాంగ్రెస్ పార్టీని అత్యున్నత స్థాయిలో మెజారిటీతో గెలిపించి కాంగ్రెస్ పార్టీ జెండాన్ని రెపరెపలాడించాలని చెప్పి కంది శ్రీనివాసరెడ్డి అక్కడున్న ఓటర్ మహాశైలిని అభ్యర్థించారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ కేరింతల మధ్య అవును అనే సమాధానం ఇస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. కాలనీలోని కంది శ్రీనివాసరెడ్డి ఘన స్వాగతం పలికింది. మరి వార్డుల్లో ఆయా కాలనీలోని కంది శ్రీనివాసరెడ్డి స్థానిక నాయకులను, కాలనీ వాసులను పూలు చల్లుతూ ఘన స్వాగతం పలికారు. ఆయన నిర్వహిస్తున్న ప్రచారానికి ప్రజల నుండి అనూహ్య స్పందన వస్తుంది. ఆదివారం మున్సిపల్ పరిధిలోని ఈ సంబంధిత ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఈ వార్డుల్లో మరి కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులు తమ తరపున శ్రేణులతో కలిసి ప్రచారం చేపట్టారు. 25, 26, 27, 38, 46, 47 వార్డుల్లో ప్రచారం అయితే కలిగి చేశారు. ఇక త్వరలోనే మహిళలకు 2,500 రూపాయల ఆర్థిక సాయం పథకం కూడా అమలు అవుతుందని కూడా చెప్పారు. సంబంధిత నాయకులందరూ కూడా పాల్గొన్నారని కూడా ప్రచురించారు. ఇక ప్రజల్లో విశ్వాసం కోల్పోతున్న కాంగ్రెస్ పార్టీని రాష్ట్ర నాయకులు మంచర్ల శ్రీనివాస్ అన్నారని చెప్పి మరి అది కూడా ప్రచురించారు. ఇంకా గీత కార్మికుల పెండింగ్ సమస్యలు తక్షణమే పరిష్కరించాలని, గీత కార్మికుల పెండింగ్ పనులు సమస్యలు తక్షణమే పరిష్కరించాలని చెప్పి మాట్లాడుతున్నారు కార్మికులు. తెలంగాణ రాష్ట్ర గీత కార్మికుల సంఘం ఆధ్వర్యంలో మరి నూతన సంవత్సరం క్యాలెండర్ ఆదివారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాయపల్ గ్రామంలో వీరు ముఖ్య అతిథుల చేత మరి దాన్ని ఆవిష్కరించారు. ఇక ఎన్నికలు ఏమైనా గెలుపు కాంగ్రెస్ పార్టీదే. టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ హనుమండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి గడప గడపకు ప్రచారాన్ని చేపట్టారు. పోలింగ్ ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలని మంచిర్యాల జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ కుమార్ దీకప్ తెలిపారని ప్రచురించారు. ఇక 10వ వార్డులో పెద్దపల్లి ఎంపీ ప్రచారం
పనస రాజయ్య గెలుపు ఖాయం, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కూడా మరి చెప్పారని. ఇక విజయమే లక్ష్యంగా ప్రచారం చేస్తున్న 26 వార్డు బీజేపీ అభ్యర్థి దుబోనం మమతా సుధానంద ఇక భక్తులకు సాఫీగా దర్శనమయ్యేలా ఏర్పాట్లు చేయాలని చెప్పి మరి వేములవాడ ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ కూడా మరి మాట్లాడారని కూడా ప్రచురించారు. ఇక ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేయాలని చెప్పి ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి తెలిపారు. ఇక అదేవిధంగా 270 కోట్ల మోసం వైట్ వాటర్ కన్స్ట్రక్షన్ సంస్థ చీటింగ్ కేసు నమోదని కూడా ప్రచురించారు. అదేవిధంగా ఎలాన్ మస్క్ ఇండియన్ ఇండెక్స్ అని చెప్పి ఒక ఆర్టికల్ కూడా రాయటం జరిగింది ఎలాన్ మస్క్ గురించి. ఇంకా అంతర్జాతీయ వార్తలు కూడా దీనిలో ప్రచురించారు. ఇక పవన్ వరల్డ్ ప్రాజెక్టుకు భారీగా హైప్ ప్లాన్. సినిమా ఇండస్ట్రీలో అనగానే ప్రేక్షకుల ముందు గుర్తుకొచ్చే స్టార్ హీరోలే, ఎందుకంటే వారి ఇమేజ్ ఫ్యాన్స్ను బేస్ మార్కెట్ సినిమాల్లో భారీగా ఓపెనింగ్ సాధిస్తే ఒక స్టార్ హీరో సినిమా విడుదలంటే అది కేవలం ఒక సినిమా కాకుండా ఒక ఈవెంట్ లాగా మారిపోతుంది. అటువంటి స్టార్ హీరోలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ముందు వరుసలో ఉంటారు. సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మహేష్ బాబు తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపునైతే మరి సంపాదించుకున్నారు. మహేష్ బాబు వారణాసి సినిమాలో నటిస్తున్నారు. సినిమా డైరెక్టర్ మనకు తెలుసు, మరి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన టాలీవుడ్ దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి. ఆయన డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమా మరింత సక్సెస్ అవుతుంది అని చెప్పి మనందరికీ కూడా తెలుసు. ఇక పంపిణీ రంగంలో తొలి స్టార్ అని చెప్పి మరి నాగార్జున గురించి కూడా రాయడం జరిగింది. ఇక యానిమేషన్ వెర్షన్లో RRR కూడా రాబోతుందని కూడా ప్రచురించారు. ఓవరాల్గా మరి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వార్తను కూడా ప్రచురించడం జరిగింది. ఓవరాల్గా ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా ఉంటూ మరి నిష్పక్షపాతంగా వార్తలను ప్రచురించడంలో ఉంటుంది మీ మహాదినపత్రిక. ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి, చదవండి, మహాదినపత్రికని ఆదరించండి. అదేవిధంగా మరి ఇంకొక చూస్తే ఆంధ్రజ్యోతిలో ఏ విధంగా ప్రచురించారో చూద్దాం. ఆంధ్రజ్యోతిలో మనకు తెలుసు. ఆంధ్రప్రదేశ్లో ఏం న్యూస్ ఉన్నాయో చూద్దాం. సావర్కర్కు భారతరత్న ఇవ్వాలని, అప్పుడు పురస్కారానికి ప్రతిష్ట వివాదాలు లేవని, ఉమ్మడి పౌర స్మృతి అవసరమని, బంగ్లాలో హిందువులు ఐక్యంగా పోరాడాలని, నాకు 75 ఏళ్లు నిండినాయి అయినా పదవిలో కొనసాగాలని సంఘ్ చెప్పింది, ఆదేశిస్తే దిగిపోతానని మోహన్ భాగవత్ చెప్పారని కూడా ప్రచురించారు. ఇక అప్పన్న సుబ్బన్న ఒకటేనన్న, మరి ఎంపీగా సుబ్బారెడ్డి లెటర్ హెడ్పై ఏపీ చిన్నప్పన్న ఫోన్ నెంబర్ అని కూడా ప్రచురించారు. టీటీడీలో 100 కోట్ల విలువైన నెయ్యి సరఫరా టెండర్లు ఎవరికి దక్కాలో చిన్నప్పన్న డిసైడ్ చేశారని సిట్ తేల్చింది. అందుకు ప్రతిఫలంగా ముడుపులు అందాయి. పెద్దల అండదండలు లేకుండా ఏపీ భవన్లో లైజనింగ్ అధికారి హోదాలో ఆయన ఈ దందా చేయగలరా? ఇదే మిస్టరీ. ఏపీగా చిన్నప్పుడు పనిచేశారని పేర్కొన్న సిట్ ఈ వ్యవహారంతో చిన్నప్పన్నను పిఏగా వాడుకున్న వైవి సుబ్బారెడ్డి పాత్ర ఏంటో ఎందుకు తేల్చలేకపోయిందని ప్రశ్నల వర్షాన్ని అయితే కురిపించడం అయితే జరుగుతుంది. ఇదే నెంబర్తో చిన్నప్పన్న వ్యవహారాలు జరిగాయని, మరి నాడు పిఏగా టీటీడీలో చక్రం తిప్పారని, నెయ్యి టెండర్లో కీలక పాత్ర పోషించారని, కమిషన్లు ఇవ్వకుండానే డైరీలో అవుట్ అని, బేరాలకు ఓకే అన్న వారికే కాంట్రాక్టులు, భారీగా ముడుపులు వసూలు, ఢిల్లీలో ఏపీ భవన్ అధికారికి గాను చిన్నప్పన్న అజయ్ కళ్యాణ్ రెడ్డి సిఫార్సుతో పోస్టింగ్, కల్తీ నెయ్యి దందా ఖాతాలోకి 4.6 కోట్లు, పెద్దల అండదండలు లేకుంటే ఇది సాధ్యమా అని చెప్పి ఆంధ్రజ్యోతి పేపర్లో ప్రచురించడం అయితే జరిగింది. ఇక మనకు తెలుసు కల్తీ నెయ్యి గురించి, కల్తీ దందా గురించి మరి ఎంత ఆంధ్రప్రదేశ్లో మరి రకరకాల వార్తలు మరి వస్తున్నాయి. ఒకళ్ళ మీద ఆరోపణలు, ప్రత్యారోపణల నడుమ హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయని చెప్పి వాళ్ళందరూ కూడా గోల్ చేస్తున్న పరిస్థితి. రాష్ట్ర అభివృద్ధిని చూడండి మీరు, ముందు రాష్ట్ర అభివృద్ధిని చూసుకోకుండా మరి ఎంతకాలం దీన్ని ఇలా సాగదీస్తారు, అసలు ఏం జరుగుతుందని ప్రజలందరూ కూడా ముక్కున వేరేసుకుంటున్న పరిస్థితిని మనమైతే చూడొచ్చు. ఇక నేడు సీఎం నేతృత్వంలో మంత్రులు, కార్యదర్శుల భేటీ, జీఎస్టీ స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంపై చర్చ వర్చువల్గా హాజరు కానున్న కలెక్టర్, ఎస్పీలు. ఇక నేడు ఢిల్లీకి చంద్రబాబు, రేపు అమిత్ షా సహా కేంద్ర మంత్రులతో భేటీ అయ్యే అవకాశం కూడా కనబడుతుందని, ఇక మార్చి 31 నాటికి నక్సల్స్ రహిత దేశంగా భారత్ రాబోతుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించడం అయితే జరిగింది. రాయ్పూర్ ఫిబ్రవరి 8న, రానున్న మార్చి 31 కల్లా భారత నక్సల్స్ రహిత దేశంగా మారబోతుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పునరుద్ఘాటించారు. మరో కొద్ది వారాల్లో గడువు ముగియడంతో నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్ల ఛత్తీస్గఢ్ ప్రభుత్వం అధికారులతో రాయ్పూర్లో ఆదివారమైన సమీక్ష సమావేశం నిర్వహించారు. భద్రతా బలగాలను ఏకం చేయడం, మౌలిక వసతుల విస్తరణ, మరి మావోల పాత్ర గురించి కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఉక్కుపాదంతో మరి తొక్కేయాలని చెప్పి నక్సలైట్ల ఉద్యమాన్ని, మరి ఎటువంటి పరిస్థితుల్లో కూడా నక్సల్స్ అనేవాళ్ళు ఉండకూడదు, ఏరివేయాలని చెప్పి చెప్పడం అయితే జరిగింది. ఇక మనకు తెలుసు రష్యా చమురుపై సందిగ్ధం, మరి అమెరికాతో మనం స్నేహం చేయాలి అని మనకు తెలుసు. అమెరికా ఇప్పటికే కొన్ని టారిఫ్లు మన మీద ఎత్తివేసింది, అది కూడా మనం గమనిస్తూనే ఉన్నాం. ఇక
పనులకు స్పీడ్కు బ్రేకులు మినీ గోకులను అనుమతించని ఎన్ఐసి పోర్టల్. ఒక్కో పంచాయతీలో 20 ఆన్గోయింగ్ పనులకే అనుమతి. మార్చిలోపు పనులు పూర్తి కసరత్తు అని కూడా ప్రచురించారు. ఇక శ్రీశైలంలో మహాశివరాత్రి సంబరం, ఘనంగా బ్రహ్మోత్సవాలు ప్రారంభం. వేదమంత్రాల నడుమ ధ్వజపట ఆవిష్కరణ, నేడు భృంగి వాహన సేవ కూడా జరగనుంది. మనకు తెలుసు మహాశివరాత్రి ఈ నెల 15వ తేదీ రాబోతుంది. అంగరంగ వైభవంగా మరి శ్రీశైల మల్లికార్జున స్వామి వేడుక అక్కడ జరగబోతుంది. అందరూ కూడా శివభక్తులందరూ కూడా ఆలయానికి పోటెత్తే సమయం అయితే ఆసన్నమైంది. ఇక అదేవిధంగా ప్రతి లడ్డు కౌంటర్లో యూపీఐ పేమెంట్ క్యూఆర్ కోడ్ ఏర్పాటు యోచనలో టీటీడీ ప్రయోగాత్మకంగా తొలుత కొన్ని కౌంటర్లోనే, ఫలితాన్ని బట్టి తర్వాత అన్ని కౌంటర్లో ఏర్పాటు కూడా చేస్తామని చెప్పి మరి ప్రచురించారు. ఇక అట్టహాసంగా సిద్ధార్థ సిల్వర్ జూబ్లీ వేడుకలను కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా ఈ తరం ఆత్మవిశ్వాసం, ఉత్సాహం, ఆంక్వైడ్ వెల్స్ కృష్ణా రివర్ క్రాస్ ఈత పోటీలు అని చెప్పి కూడా ఒక ఆర్టికల్ రాయడం అయితే కూడా జరిగింది. ఇక అదేవిధంగా చూస్తే కవులే సమాజానికి మార్గదర్శకులు అని చెప్పి మరి విజయవాడ కల్చరల్ ప్రకృతి ఒడిలో సాగే సాహిత్య సమ్మేళనాలు సమాజానికి కొత్త దిశానిర్దేశం చేస్తాయని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అయితే పేర్కొన్నారు. కృష్ణమ్మ పరవళ్లపై బోటు విహారం చేస్తూ కవి సమ్మేళనం నిర్వహించడం కొత్త ఒరవడికి నాంది పలికిందని కూడా మరి మంత్రి అయితే పేర్కొన్నారని కూడా ప్రచురించారు. ఇక కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఇంటి దొంగలు ఎక్కువైపోయారని, యథేచ్ఛగా గంజాయి బెజవాడకు వెళ్తుందని మామూలుతో కవరింగ్ చేస్తున్నారు సిబ్బందిని, వ్యాపారుల వద్ద దండుకుంటున్న వైనమని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ర్యాంక్ ఇంప్రూవ్మెంట్స్కు చెక్ అని కూడా మరి ఒక ఆర్టికల్ రాయటం అయితే జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే ఇంపార్టెంట్ న్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రచురించినవి మనం చదివే ప్రయత్నం అయితే చేసి మరింత విపులంగా విశ్లేషించడానికి మనం చూడొచ్చు. ఇక సంక్రాంతికి సీనియర్ హీరోయిన్ల సై అని చెప్పి మరోసారి చిరు బాలయ్య మరి పోటీ అని మన శంకర్ ప్రసాద్ గారితో ఈ సంక్రాంతి సూపర్ హిట్ అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. ప్రస్తుతం బాబీ కొల్లి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి వచ్చే సంక్రాంతి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్న చిత్రబృందం. మరోవైపు నందమూరి బాలకృష్ణ ఇటీవల అఖండ 2 తాండవం ప్రేక్షకులను అలరించారు. ఇప్పుడు ఆయన గోపీచంద్ మల్లేని దర్శకత్వం నడుస్తున్న పీరియాటిక్ డ్రామా సంక్రాంతి బరిలో దిగేందుకు సిద్ధమవుతుంది. ఇదే జరిగితే తెలుగు బాక్స్ ఆఫీస్ అత్యంత ఆసక్తిమైన పోటీ మరొకసారి ప్రేక్షకులు చూడటం ఖాయం. ఎందుకంటే చిరు బాలయ్య ఇప్పటికే చాలాసార్లు సంక్రాంతి బరిలో నిలిచారు. 2023లో బాబీ కొల్లి దర్శకత్వం చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య, గోపీచంద్ మల్లేని బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి పండగకి విడుదలవగా 2 విజయం సాధించడం గమనార్హం. చిరంజీవి బాలకృష్ణ ప్రస్తుతం నటిస్తున్న చిత్రాలకు దర్శకులు వారిద్దరే కావడం విశేషం. మరో సీనియర్ కథానాయకుడు వెంకటేష్ ప్రస్తుతం అనిల్ రావుపూడితో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని కూడా తెలుస్తుంది. ఓవరాల్గా సీనియర్ హీరోలు అంటే సంక్రాంతి అన్నట్టుగా మారిపోయింది టాలీవుడ్లో అన్నట్టుగా. అలాగే సోగ్గాళ్ళు వస్తున్నారు. అక్కినేని నాగార్జున కథానాయకులుగా కళ్యాణ్ కృష్ణ తెగిన సోగ్గాడి చిన్న బంగారావు చిత్రాలు చక్కటి విజయాన్ని అందుకున్నాయి. వీరికి అలాగే మరో చిత్రం వస్తుందని ప్రచారం సాగుతుంది. తాజాగా నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియో సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు ప్రచారానికి మరింత బలాన్ని చేకూర్చింది. వాసివాడి తస్సాదియా అనే టైటిల్ మరి పరిశీలిస్తున్నట్టుగా మరి చూస్తుంది. టాలీవుడ్లో మరి మనకు తెలుసు సీనియర్ హీరోలకి ఒక బ్రాండ్ అనేది ఉంది. ఆ బ్రాండ్కి తగ్గట్టుగానే ఏజ్లో సంబంధం లేకుండా వాళ్ళందరూ కూడా మరి హిట్స్ కొడుకుంటూ ముందుకు వెళ్తున్నారు. టాలీవుడ్లో మరిన్ని హిట్స్ రావాలి, తద్వారా సినిమా ఇండస్ట్రీ బాగుండటం ద్వారా తద్వారా రాష్ట్రానికి కూడా మంచి అభివృద్ధి జరగాలని మనం కూడా కోరుకుందాం. మరి 2 పేపర్లో నుంచి ఈ రోజున ఆంధ్రజ్యోతి కావచ్చు, మహాదినపత్రిక కావచ్చు, రెండిట్లో నుంచి ఇంపార్టెంట్ వార్తల్ని చదివి విశ్లేషించే ప్రయత్నం అయితే చేశాం. నిరంతరం కూడా ఎప్పటికప్పుడు వార్తా విశ్లేషణ కోసం చూస్తూనే ఉండండి. ఏఎన్ఎన్ నమస్తే.